ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుండి 41వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈరోజు ఉదయం చురుకైన మెలకువ కలిగి ప్రభు యొక్క పాదాల చెంతకు మీరు వచ్చి ఉన్నారని ప్రభునందు నేను విశ్వసిస్తున్నాను. దేవుని బిడ్డ, అది మీకు ఎంతో క్షేమమని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చేయు ఆశ్చర్యమైన కార్యాలు, చాలా వింతైన కార్యాలు. బైబిల్ గ్రంథంలో మన దేవునికున్న అనేక నామములలో ఒక నామం లేదా పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అనే దేవుణ్ణి నమ్మిన మనం మన జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు అని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికే మీ జీవితంలో దేవుడు తన ఆశ్చర్య కార్యాలు ఎన్నింటినో ఆయన చేసి ఉండవచ్చు. గత కాలంలో మీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు పుంఖానుపుంఖాలుగా ఉండొచ్చు మీ జీవితంలో. అయితే ఆ రోజులో చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు, రేపు కూడా నీకు అవసరమైతే ఆయన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక అద్భుతం లేదా ఒక ఆశ్చర్య కార్యం నీ 100 సమస్యలకు సమాధానం చెప్తుంది, 100 సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. అవును, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎర్ర సముద్రం ఒడ్డుకొచ్చినప్పుడు ఆ సముద్రాన్ని చూచి వాళ్ళు భయపడిపోయారు. ఎటు దారి దొరకట్లేదు, ఏ వైపు వెళ్దామన్నా వారికి అవకాశం లేదు. వెనకకు తిరిగి వెళదామనుకుంటే 600 శ్రేష్టమైన రథాలతో, ఫరో విస్తారమైన గుర్రపు రౌతులతో వేలాది సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇజ్రాయేలును తరమడానికి వస్తున్నాడు. వాళ్ళు వస్తున్నటువంటి ఆ గొప్ప సమూహాన్ని చూసి ఆ దుమ్ము, ఆ ధూళి ఆకాశానికి ఎగసిపడుతూ ఉంటే ఇజ్రాయేలు ప్రజలు కనులార చూచి భయపడిపోయారు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకకు తిరిగి చూస్తేనేమో ఫరో సైన్యం, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా వారి పరిస్థితి మారిపోయింది. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం. ఆ సమయంలో మన గుండె జారిపోతుంది, వేదనామయమవుతుంది, మన గుండెలు కరిగి నీరైపోతాయి. ఇంతటితో ఇక నేను చనిపోతున్నాను, నాకు నాశనం సంభవిస్తుంది అని మనం చాలా భయాభ్రాంతులకు గురవుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలోనే దేవుడు మీ వద్దకు దిగి వస్తాడు, తన మహిమను బయలుపరుస్తాడు. మనుషుల వైపు చూచి నీవు నిరాశపడి ఉండవచ్చు. అనేకులు అది చేస్తాము, ఇది చేస్తాం,
నేనున్నాను కదా, నేను నీకు కుడి భుజాన్ని, ఇలాంటి మాటలు ఎన్నో మీ చెవులతో విని ఉండొచ్చు. అవన్నీ కూడా ఒకరోజు అబద్ధాలుగా, అవాస్తవాలుగా, నమ్మదగిన మాటలుగా మీ దృష్టికి గోచరమై ఉండవచ్చును. అయితే నీవు నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు, నిన్నెన్నడూ కూడా మోసం చేయడు. తప్పకుండా నీకు సహాయము చేయగలవాడుగా నీ యొద్దకు ఆయన వస్తాడు, నీకు కార్యములను జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న ఆ మహాభయంకరమైనటువంటి ఆ పరీక్షలో ఎర్ర సముద్రాన్ని ఆ రాత్రి తూర్పు గాలిని విసరజేసి 2 పాయలుగా చీల్చివేశాడు. గాలికి సముద్రం పాయలు కావటమా ఎప్పుడైనా విన్నారా మీరు? కానీ అద్భుతాలు చేసే దేవునికి ఇది స్వల్పమైన సంగతి. ఆ సముద్రాన్ని రహదారిగా మార్చి వారికి సముద్రములో మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మార్గమును కలగజేశాడు. ఆ త్రోవ గుండా ఆవలి తీరానికి వాళ్ళు సాగి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొన్న ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా మార్చబోతున్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన సముద్రాన్ని, ఆ నీటిని రాశిగా మార్చివేసినని రాయబడింది. నీళ్లు రాశిగా మార్చారు. మట్టితో రాసులు చేయొచ్చు, పండిన ధాన్యముతో ఒక రాసులు చేయొచ్చు, లేకపోతే రాళ్లతో ఒక రాశి కుప్ప చేయొచ్చు. కానీ నీళ్లతో రాశిని చేయడమా, ఎంత అద్భుతం! నా ప్రియమైన వారులారా, ఒక కట్టుకథ కాదు, చరిత్రలో సంభవించిన అద్భుతమైన కార్యం. నువ్వు నమ్మిన దేవుడు తన మహిమను బయలుపరిచి చేసిన కార్యం. నీ జీవితంలో కూడా ఇంతకంటే బలమైన కార్యములు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితి నిన్ను ఎదిరిస్తుందో, సవాలు చేస్తుందో, ఆ పరిస్థితి అనే ఎర్ర సముద్రాన్ని బ్రద్దలు కొట్టి నిన్ను జయశాలిగా నిలబెట్టి ఆవలి తీరానికి ఆయన నిన్ను అద్భుతంగా చేర్చబోతున్నాడు. ఇది తథ్యం, ఇది నువ్వు కన్నులారా చూస్తావు. ధైర్యముతో దైవ వాగ్దానాల మీద విశ్రాంతి తీసుకో. ఆ వాగ్దానాల మీద నువ్వు ఆనుకో. ఆ వాగ్దానాన్నే నువ్వు నమ్మి నిరీక్షణ కలిగి ప్రార్థనలో నిలబడు. ప్రభు కృప నీకు తోడయుండి నిన్ను బలపరుచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. నీళ్లను రాశిగా మార్చిన దేవుడవు, సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడవు, శత్రువులను అయినా ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవుడవు. ఈ ఉదయకాలం మీ సన్నిధికి మేము వస్తూ ఉండగా ప్రభువా, మా ప్రతి విధమైన సమస్య నుండి, ఆటంకము నుండి, ఎర్ర సముద్రములనిడి మా కష్టముల నుండి ప్రభా మీరు నిశ్చయముగా మమ్మల్ని తప్పిస్తారు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే దీవించి దర్శించి బలపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నిండైన కృపా దీవెనలతో నింపి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.